కషాలు ఈరోజు స్పెషల్ ఏంది? కొరలతో పాయసం చేస్తున్నావు. చెప్పు ఏమేం కావాలి, ఎన్ని కావాలి కొరల పాయసానికి? కొర బియ్యం టీ గ్లాస్ నిండా తీసుకోవాలి. అదేంటి పచ్చెనగపప్పు? టీ గ్లాసు పచ్చెనగపప్పు టీ గ్లాసు, సగ్గు బియ్యం, అవి సగ్గు బియ్యం అవన్నీ తీసుకోవాలి. టీ గ్లాసు, అవి కూడా టీ గ్లాసు. ఇవి టీ గ్లాసు. పచ్చెనగపప్పు నానబెట్టాలి, ఈ కొర బియ్యము నానబెట్టాలి నీళ్ళు పోసి అట్లా నానతాయి. కొర బియ్యము పచ్చెనగపప్పు రెండు నానబెట్టాలి. మరి ఈ నెయ్యి ఎందుకు తెచ్చినావు? నెయ్యి ఎందుకు తెచ్చినావు అంటే సగ్గు బియ్యము నెయ్యి వేసి కలపాలి, బాగా కలిపి పెట్టాలి. అట్లా అట్లా నెయ్యి వేసి బాగా మంచి గాంచుకొని నెయ్యి బాగా మంచి స్మెల్ వచ్చేటట్టు ఇట్లా కలిపి పెట్టుకోవాలి. సగ్గు బియ్యం కలిపి పెట్టిన తర్వాత ఇవన్నీ కలిపి పెట్టి నేను కరువు పని పోయి వచ్చి ఇంకా కొర బియ్యం పాయసం చేస్తా. మిల్లెట్ పాయసానికి పొద్దున అన్ని నానబెట్టినావు కదా, అన్ని రెడీ అయినాయా? మరి ఇది ఎంత తీసుకున్నావు? బెల్లము అర కేజీ తీసుకున్నావా? దీంట్లోకి మిల్లెట్ పాయసానికి ఈ కొరలు ఒక గ్లాసు, సగ్గుబియ్యం ఒక గ్లాసు, గ్లాసు. ఇదేంది? అది కొబ్బరి కొంచెం, అది ఆ కొబ్బరి ఈ వీటిల్లో ఈ బియ్యంలో కొర బియ్యంలో వేసి మనం మిక్సీ చేసేటప్పుడు అది వేసి మిక్సీకి వేస్తే పాలు లాగా వస్తుంది అనమాట. పాలులాగా వస్తే అది మనం బాగా ఎన్ని ఉడికిన తర్వాత మనం దించుకుంటే ఒక నిమిషం 2 నిమిషాల ముందు ఆ పాలు జల్లెటితో పోస్తే టీ వడ పోసుకునే దాంట్లో ఆ నోగ తెక్కకుండా పాలు పోతాయి అన్నమాట దాంట్లోకి, పాయసంలోకి పోయినప్పుడు బాగా తెల్లంగా రుచిగా ఉంటది. ఈ యాలక్కాయలు అన్ని వేసుకోవాలి, కొన్ని యాలక్కాయలు వేసుకోవాలి. బాదం పప్పు ఎట్టా వాడాలి? బాదం పప్పు నెయ్యిలో వేయించి మనం పాయసం దించుకున్న తర్వాత ఇది పచ్చగా దంచి పాయసం వేసుకుంటే బాగా రుచిగా ఉంటది. ఇంకా జీడిపప్పులు లేవు కాబట్టి ఇప్పుడు జీడిపప్పులు కూడా ఉంటాయి, నేతిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఓకే. మిల్లెట్ పాయసం చేస్తున్నావా? చేస్తున్నా. ఏం పోస్తున్నావే? ఇసురు ఎన్ని పోయాలి? 2 లీటర్లు. 1 2 3 4. అది 1/2 లీటర్ డబ్బానా? 1/2 లీటర్ డబ్బా. 4 అంటే 2 లీటర్లు పెడుతున్నావా? ఇసురు పెడుతున్నా. ఎంత టైము? ఇసురు కాగిన తర్వాత బేళ్ళ పోయాలి. సరే. ఏంది కచ్చాలు కడుగుతున్నావే? మరి ఇసురు కాగింది కదా పాయసానికి, చిన్నవేళ్ళ పొద్దున్న నానేసినా కదా, అవి ఇప్పుడు కడుగుతున్నా పాయసం. ఇసురు కాగిందా? కాగింది. అది కూడా తిరుగుతుంది కదా. ఈ కొంచెం ఉడకబెట్టినాక సగ్గు బియ్యం వేయాలి. కొంచెం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం వేయాలి. సగ్గు బియ్యమా అంటే పచ్చెనగలు కొంచెం ఉడికిన తర్వాత ఈ సగ్గు బియ్యం పోయాలి. నేతితో కలిపి పెట్టుకొని 2 గంటల ముందు ఇట్లా సగ్గు బియ్యం పోయాలి. నేతితో కలిపి పెట్టుకోవాలి ముందు 2 గంటల ముందు. పోసినా కదా సగ్గు బియ్యము, ముందు పచ్చెనగలు పోసినా, మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం పోసినా. ఇవి 2 ఉడకాల. అంటే బాగా మెత్తగా ఉడికితే మళ్ళీ బంకలు జాగుతాయి. ఈ సగ్గు బియ్యం ఏంటంటే కొంచెం ఉడకాల, అంటే మధ్యలో కొంచెం తెలుపుగా రావాలి. అప్పుడు పచ్చెనగలు సగ్గు బియ్యం ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకొని బెల్లం వేసుకోవాలి.
బెల్లం బాగా కరిగిన తర్వాత కొంచెం సేపు టెక ఉడకనిచ్చి బెల్లం కరిగినాక ఇంకా మన అవి ఆ పాలు పోసుకోవాలి. కొరలు చేసినవి చూపిస్తాను అవి కూడా. ఇప్పుడు యాలకులు ఒలిసి వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు బాగా స్మెల్ వస్తుంది మంచిగా పాయసం. ఎప్పుడైనా దంచి వేసుకోకూడదు. కొరబియ్యం పొద్దున్న నానేసినాయి కదా పాయసంలోకి. ఇప్పుడు కడగాలి వీటిని. కడిగి మిక్సీకి వేయాలి. మిక్సీకి వేస్తున్నావా? మిక్సీకి వేస్తున్నా. ఇప్పుడు కొరబియ్యం మిక్సీకి పోసినా, మిక్సీలో వేసినా కదా. ఈ కొబ్బరి ఏంటంటే అటు కట్ చేసేస్తే బ్లేడ్లు పోకుండా ఉంటాయి. అట్లా చిన్న చిన్నవి కట్ చేసేయాలి. కొరబియ్యము మిక్సీకి వేసిన మెత్తగా. ఇప్పుడు దీంట్లో పాయసంలో మనం ఏదంటే కలబెట్టుకుంటా పోసుకుంటే ఉండగట్టకుండా ఉంటుంది. అందుకు అట్లయితే అనమాట చిక్కగా. పచ్చిగా దంచుకోవాలి. దంచింది ఇట్లా పాయసం వేసుకోవాలి. పాయసం వేసి కలబెట్టి కానీ దించి బాగా చల్లారినాక బౌల్ వేసుకొని తినాలి. అయింది రెడీ. ఇప్పుడు కొరబియ్యం పాయసం రెడీ చేసింది. ఎంత మంచిగా వచ్చింది. ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే బాగా రుచిగా ఉంటది. బాగుంటది. ఇప్పుడు షుగర్ ఉండేవాళ్ళు కూడా తినొచ్చు ఈ పాయసం. అసలు రెడీ చేసింది వాళ్ళకి ఇంకా మంచిది. ఇది తింటే ఒక గిన్నెలోకి ఒక బౌల్లోకి తీసుకొని తింటే వాళ్ళు మంచిది. ఇది ఎవరు తిన్నా గానీ ఆరోగ్యానికి మంచిది. మరి దీంట్లో పాలు పోయొద్దు. ఈ కొరబియ్యం పాలే పోయాలి మిక్సీకి వేసి. మనం సగ్గుబియ్యం పాయసం అనుకో దాంట్లో పాలు పోసుకోవాలి. దీంట్లో పాలు పోయకూడదు. ఈ పాలే అవసరం. దాంట్లో కచాలు కొరల పాయసం ఎలా ఉంది? తిని చూస్తా. టేస్ట్ చూడు. సూపర్ ఉందా? ఎప్పుడైనా సరే పొరపాటున కూడా బిప్పిండి వేసుకోవాకండి. సేమియాలు వేసుకోవాకండి. ఇట్లా చేసుకోండి. పాయసమైనా సూపర్ ఉంటది. ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. బాగా చల్లని తినండి. సూపర్ ఉంటది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు, కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఏం కాదు. అట్లా చేసుకోండి. చల్లకాలం వస్తే ఆరికలు కూరలు చేసుకోండి పాయసం. ఎండాకాలం వస్తే రాగులు, సజ్జలు, సోమతో చేసుకోండి పాయసం. బాగుంటది. ఆరోగ్యానికి బాగుంటది. కొద్దిగా పని అనుకోకుండా చేసుకొని ఓపికతోటి తినండి. ఆరోగ్యానికి బాగుంటది. చెప్పు. అవి చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందే ఖచ్చితంగా. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కాదు మా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అట చెప్పు. నా వీడియో నవ్వకుండా చెప్పు. అచ్చం కప్ప పిల్ల నవ్వినట్టు నవ్వుతుండే. బెక అంట. రోజు చదువు చెప్పరా నేర్చుకుంటా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నువ్వు చూద్దామని మాదిద్దు కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్.